ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ప్రభునామమున చేరి వచ్చిన సహోదర సోదరులకు వందనాలు. దేవుని మహాకృపను బట్టి మీ మధ్య నిలిచి ఈ విధంగా వాక్యము పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మహాభాగ్యమును బట్టి దేవునికి వందనాలు. నన్ను ఆహ్వానించి నాకు అవకాశం ఇచ్చిన సహోదరులకు, స్థానిక సంఘానికి ప్రభునామమున వందనాలు. డేవిడ్ మాది యాజ్బెస్టస్ కాలనీ ఇక్కడే కదా. సో డేవిడ్ మాకు ఎప్పుడైనా పిలిచిన వెంటనే వచ్చి మాకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మాకు మంచి రిలేషన్షిప్ ఉన్నది. పాల్ గాంధీ గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ మా దగ్గరికి వస్తాడు, తప్పకుండా వచ్చి మరి ఒక ప్రసంగం అన్నా చేసి వెళ్తూ ఉంటాడు. కనుక మరి ఈ యొక్క మొదటి వార్షిక వేడు కూడికకు నన్ను పిలిచి మనకి ఇట్లా అవకాశం ఇచ్చారు. అందును బట్టి ఎంతగానో వారికి వందనాలు. నాకు 2 తలంపులు వచ్చినాయి. ఇక్కడ రాసిన వాక్యం హబక్కుకు 3:2 దాని మీద చెప్పాలా, లేకుంటే సంఘ నిర్మాణానికి కావలసిన సంగతులు చెప్పాలని ఆలోచన చేస్తూ వచ్చాను. కానీ దేవుడు మరి సంఘ నిర్మాణానికి కావలసిన 4 సంగతులు అది నన్ను ప్రేరేపించాడు. కానీ దీని గురించి ఒక మాట చెప్తాం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచమని తెలుగులో అన్నాడు, కానీ ఇంగ్లీష్లో రివైవ్ దైన్ వర్క్ అమిడ్స్ ద ఇయర్స్. సంవత్సరముల మధ్యలో నీ కార్యమును ఉజ్జీవింప చేయము అంటున్నాడు కదా. రివైవ్ దైన్ వర్క్. రివైవల్ ఎప్పుడు అవసరమో మనకు? రివైవల్ ఎప్పుడు అవసరం? ఉజ్జీవింపబడుట ఎవరికి అవసరం? ఎప్పుడు అవసరం? సో పాత సంవత్సరము, ప్రస్తుత సంవత్సరము, రాబోయే సంవత్సరం, ఈ 3 సంవత్సరాలు మనకున్నాయి. పాత సంవత్సరంలో కొన్ని సంగతులు మన జీవితాలలో జరగలేదు కనుక, లేకుంటే ఆ ఏరియాస్ని మనం ఇగ్నోర్ చేశాము కనుక ప్రస్తుత కాలంలో దానిని మనము సరిచేసుకొని ఆ ఉజ్జీవము మన జీవితాల్లో కలగాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. ఇలాగూ చేస్తూ మనము జీవితం జీవిస్తూ రాబోయే సంవత్సరానికి మనము సిద్ధపడాలన్నది దాని యొక్క అర్థమని మనం చూస్తుంటున్నాం. సో రివైవల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? రివైవల్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డెత్ కదా, డెత్. సో మన జీవితంలో, సంఘ జీవితంలో కొన్నిసార్లు డెడ్ ఏరియాస్ ఉంటాయి కదా. చచ్చుబడిన, బైబిల్లో సువార్తల్లో యేసు ప్రభు ఊచ చేయగలవాడిని బాగు చేశాడు కదా. అది ఆ చెయ్యి బాగు చేయడం వల్ల ఎంత సంతోషము కలిగింది. కాబట్టి అది సంపూర్ణతను దేవుడు మనలో కోరుకుంటున్నాడు. అది ఆయన సహాయంతోనే మనము ఆ సంపూర్ణతని సాధించగలమన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక గత సంవత్సరంలో దేవుడు మనకు మరి కాపాడి మనల్ని అన్ని విధంగా నడిపించాడు. కానీ ఇంకా మనం గుర్తించవలసింది ఎనీ డెడ్ ఏరియా. ఉదాహరణకి మనం తీసుకుంటే యేసు ప్రభు యాయేరు కుమార్తెని తిరిగి లేపాడు. తిరిగి లేపిన వెంటనే ఏమన్నాడు? యాయేరు కుమార్తె గుర్తుందా మీకు? ఏమన్నాడు వెంటనే? ఈమెకు ఆహారము పెట్టుడి. కనుక మన జీవితంలో ఈ ఆహారం అన్నది లేకపోతే కదా సచిన జీవితమే. దేవుని యొక్క వాక్యం మన జీవితంలో లేకపోతే మనము సచిన దాని నుంచి బయటికి రావాలి. ఈ రోజుల్లో చాలామంది బిజీ అయిపోయారు కదా. చాలామందిని, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ప్రశ్నించినప్పుడు వారు వాక్యము చదవడం లేదు, వాక్యము వారి జీవితంలో లేదు కదా. ఈ వాక్యం ఎలాగొచ్చింది? ఈ వాక్యం ఎలాగొచ్చిందంట? దైవావేశము కలిగిన లేఖనం. పరిశుద్ధాత్మ కార్యము మన జీవితంలో లేకపోతే, ఆ వాక్యము మన జీవితంలో లేకపోతే మనము నిర్జీవులముగా ఉండిపోతాం. ఆదామును మట్టితో నిర్మించి దేవుడు తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాను. ఆ జీవవాయువు ఊదినంతసేపు ఆదాము ఏంటి? మట్టి బొమ్మే కదా. ఎలాంటి కదిలిక లేని పరిస్థితి మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు జీవవాయువును ఊదాడో, అనగా జీవాత్మను ఊదినప్పుడు నరుల్లో కదలిక వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక
ఎనీ డెడ్ ఏరియాస్ ఇన్ అవర్ లైఫ్ వీ నీడ్ టు రివైవ్ ఇట్. అప్పుడే ప్రతి విశ్వాసి యొక్క ఉజ్జీవము సంఘము యొక్క ఉజ్జీవం అవుతుంది. ఇప్పుడు నా యొక్క ఉజ్జీవము, మీ యొక్క ఉజ్జీవము అందరము మనం వచ్చి ఇక్కడ కాంట్రిబ్యూట్ చేసినప్పుడు ఈ సంఘము ఉజ్జీవింపబడుతుంది. కనుక ప్రతి సంవత్సరము మనకు ఒక చెక్ పాయింట్ లాంటిది. ఒక నెలలో కనిపించకపోవచ్చు పెద్ద అభివృద్ధి కదా, కొన్ని వారాల్లో కనిపించకపోవచ్చు, కానీ కనీసం ఒక సంవత్సరం కన్నా మనకు ఒక చెక్ పాయింట్ అన్నది దేవుడు పెట్టాడు. కనుక సంవత్సరము గతించిన వెంటనే మనము మన సంఘం యొక్క అభివృద్ధి ఏంటి, నా యొక్క అభివృద్ధి ఏంటి కదా, ఇవన్నీ మనము పరీక్షించుకోవాల్సిన సమయమని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాలమున మనము పాత సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో మనకు ఎలాంటి మరి డెడ్ ఏరియాస్ ఉన్నాయి, ఇంకా మనం చెప్పాలంటే డ్రై ఏరియాస్, డర్టీ ఏరియాస్, ఇవన్నీ మనము మన జీవితాల్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని సరిచేసుకొని ప్రభువు నామహిమార్థమై మనం ముందుకు సాగినట్లు దేవుడు మనకు సహాయం తెచ్చేనుగాక. అయితే సంఘ నిర్మాణానికి కావలసిన 4 సంగతులు మనము చూసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాలమున సంఘము కట్టబడుతూ ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడనేలా దాన్ని కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే. కనుక కట్టుట, కాపాడుట, తర్వాత కష్టపడుట, పొద్దున్నే లేచి సాయంత్రం రాత్రి వరకు కదా కష్టపడుట అది వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడని అక్కడ మనం చూస్తాం. ఈ మూడింటిలో దేవుడు లేకుండా ఏమి చేసినా అది వ్యర్థమే అని మనం చూస్తుంటున్నాం. కనుక వ్యర్థమైనదని మనం తెలిసి, దేవుడు లేకుండా ఉన్నాడని తెలిసి మనం చేస్తూ వెళితే మన యొక్క ప్రయాసంతా వ్యర్థమే అన్న సంగతి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటున్నది. కనుక దేవుని యొక్క నిర్మాణంలో, సంఘం యొక్క నిర్మాణంలో మనము దేవుని యొక్క పాత్ర లేకుంటే దేవుడు మనతో ఉండి నడిపించడం అది ఎంతైనా అవసరం అన్నది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుణ్ణి మనం తోడుగా కలిగి, దేవుని హస్తము మనతో ఉండి అన్ని పనులు మనం చేసినప్పుడు ఆ సంఘంలో అభివృద్ధి కనిపిస్తుంది. పౌలు తిమోతిని హెచ్చరిస్తూ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించాలంటున్నాడు. తేటగా కనిపించాలా. కనుక మన అభివృద్ధి సంఘం సంవత్సరాలు గడిచే కొద్దీ మన అభివృద్ధి అందరికీ తేటగా కనిపించేటట్లు మనము ఎంతగానో ప్రయాసపడవలసి ఉంటున్నది. చాలాసార్లు చాలామంది సంఘము ఏమి డెవలప్మెంట్ లేదండి, ఆ సేవకుడు లేకుంటే సంఘ పెద్దలు ఏమీ పట్టించుకోరండి అని మనము చాలాసార్లు చెబుతూ ఉంటాం. ఎవరు బాధ్యులు సంఘం యొక్క నిర్మాణంలో? సంఘం యొక్క నిర్మాణంలో ఎవరు బాధ్యులు? ఇది పొద్దునే సహోదరుడు చెప్పాడు. సంఘము క్రీస్తు యొక్క శరీరము కదా. ఈ ఒక్క చెయ్యే పని చేయాలా? ఈ ఒక్క చెయ్యే పని చేయాలా? ఇంకొక చెయ్యి పని చేయకూడదా? ఈ ఒక్క కాలే పని చేయాలా? ఇంకొక కాలు పని చేయకూడదా? మనమందరం శరీరంలోని భాగం. కనుక ప్రతి ఒక్క అవయవము పనిచేయడానికి దేవుడు పెట్టాడు కదా. అందరూ కలిసి పనిచేస్తే సంఘం యొక్క అభివృద్ధి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి నాకేమీ పని లేదు అన్నట్టు సంఘంలో కూర్చోడానికి దేవుడు ఒక ఉద్దేశంతో ఈ సంఘంలో నిన్ను ఉంచాడు. నువ్వు పని చేయడానికే దేవుడు ఉంచాడు. అందరము యాజకులమే, అందరము సేవకులమే, అందరము పని చేయవలసిందే. ప్రతి ఒక్కరికి దేవుడు పని ఇచ్చాడు. నాకు పని లేదని చెప్పడానికి వీలు లేదు. కాబట్టి ఈ సంఘం యొక్క నిర్మాణంలో మన యొక్క పాత్ర చాలా ఉన్నదని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అయితే సంఘం యొక్క నిర్మాణంలో మొట్టమొదటిగా మనం చూస్తే ఆరాధన అన్నది చాలా ప్రాముఖ్యం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17 నుంచి 19 వరకు. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరి నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవుడు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమును దేని బంధించేదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకముందు దేని విప్పుదువో
చెప్పాను. చాలు చాలు చాలు. కనుక ఇక్కడ బహిరంగ ఆరాధన కనిపిస్తుంటున్నది. పేతురు యేసు ప్రభు నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారంటే ఇర్మియా, ఏలే అట్లా అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మీరేమనుకుంటున్నారని శిష్యులు అడిగితే ఏమని చెప్పారు? పేతురు ఏమని చెప్పాడు? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు. ఇది తన సొంత మాటలా లేకుంటే దేవుడు బయలుపరిచిన మాటలా? దేవుడు బయలుపరిచాడు. యేసు ప్రభు స్పష్టంగా చెప్పాడు, రక్తమాంసములు నీకు అంటే నీ సొంత జ్ఞానము నీ సొంత ఆలోచనను బట్టి కాదు, కానీ పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు కనుక నువ్వు ఈ మాటలు చెప్పగలిగావు అని యేసు ప్రభు పేతురుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? ఆ మాట చెప్తూ, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. దేవునికి ఇష్టమైన ఆరాధన, దేవుడు బయలుపరిచిన ఆరాధన, పరిశుద్ధాత్మ ప్రేరేపించిన ఆరాధన మనం చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించి మనకేం చేస్తాడు? నీవు ధన్యుడవు అంటాడు కదా. నీవు ధన్యుడవు. దేవునికి ఇష్టమైన ఆరాధన ప్రతి ఆదివారం చేస్తున్నామా? దేవుడు మన ఆరాధన అంగీకరిస్తున్నాడా? దానికి ఒక సూచన ఉండాలా. దేవుడు మన ఆరాధన అంగీకరించాడనే దానికి ఒక అక్నాలెడ్జ్మెంటు కావాలా. యేసు ప్రభు పేతురు చెప్పిన మాటని అంగీకరిస్తూ ఈ మాట చెప్తున్నాడు, సీమోను నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. ఆరాధన ఎక్కడ చేయాలి? ఆరాధన దేనికి చేయాలి? ఆరాధన ఎప్పుడు చేయాలి? ఆరాధన ఎలా చేయాలి? ఈ 4 సంగతులు మనకు చాలా అవసరం. ఈ రోజుల్లో మనము ఆరాధన అని చెప్పుకున్న ఈ సంగతిని చాలామందికి తెలియక చేస్తున్నారు. సమరయ స్త్రీ ఏమన్నది? సమరయ స్త్రీతో యేసుప్రభు అన్నాడు, మీరు తెలియని దాన్ని మేము తెలిసిన దాన్ని ఆరాధన తెలియని ఆరాధన చేస్తూ ఉన్న చాలామంది విశ్వాసులు ఉన్నారు. అలవాటుగా ఆచారంగా వచ్చి చేస్తూ పోతూ ఉన్న ఆరాధన దేవుడు అంగీకరించాడు. ఆచారంగా చేసే ఆరాధన దేవునికి ఇష్టం లేదు. కనుక చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. 21వ వచనంలో, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే ఇప్పుడు ఈ ఆరాధన దేనికి ఏ స్థలానికి సంబంధించింది? మీరు యెరూషలేములోనైనాను ఈ పర్వతం మీదనైనా ఆరాధింపని కాలము ఒకటి రాబోతున్నదని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఆరాధన చేయాలా? మామూలుగా ఆదివారం ఎక్కడికి పోతున్నారంటే ఆరాధనకు పోతున్నాం అంటారు. ఒలివ ప్రార్థనా మందిరానికి, ఈ మాటను బట్టి ఒలివ ప్రార్థనా మందిరానికి ఆరాధనకి వెళ్తున్నామా? ఏసీసీఏ ప్రార్థనా మందిరానికి వెళ్తున్నావా ఆరాధనకి? ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడా లేదు కదా. యెరూషలేము లేదు, పర్వతము మీద లేదు. అయితే ఆరాధన ఎక్కడుంది? ఆరాధన ఒక స్థలానికి సంబంధించిన సంగతి కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా, ఇప్పుడు ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు ఎటువైపు తిరిగి చేస్తారు? మక్కా వైపు కదా, మక్కా వైపు తిరుగుతారు. యూదులు యెరూషలేం వైపు తిరుగుతారు. ఇప్పుడు మనము ఒలివ ప్రార్థన మందిరం వైపు దిగాల. ఆయనేమో ఇది ఎక్కడ, ఇప్పుడు ఎక్కడ ఉండేది? సుచిత్ర నుంచి ఒలివ ప్రార్థన మందిరం వైపు దిగి ఆరాధన చేయాలా? అదేనా అర్థం? దేవుని వైపు కదా. ఇప్పుడు యెరూషలేం మీద నుంచి దృష్టి దేవుడు ఆయన వైపు మరల్చుకుంటున్నాడు
కదా. ఇంకెక్కడా చూడాల్సిన అవసరం లేదు. కొత్త నిబంధన ఆరాధన చాలా శ్రేష్టమైనది. ఒక స్థలానికి సంబంధించిన ఇక్కడికి వస్తేనే కదా. చాలామంది అప్పుడు ఆరాధనకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి పాట వెతుకుతూ ఉంటారు కదా. ఏ పాట పాడాలా కదా, ఏ పాట పాడాలా అని వెతుకుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. చాలాసార్లు చాలామంది ఇదే జరుగుతున్నది. అంటే నిజమైన సిద్ధపాటు లేని స్థితి అది మనకు తెలియచేస్తున్నది. సరే, మెట్టుకు ఇది ఒక స్థలానికి సంబంధించిన ఆరాధన కాదు. రెండవది 23వ వచనం, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి అన్నది. అంటే దీని అర్థము అది ఒక సమయానికి సంబంధించిన సంగతి కాదు. ఎప్పుడైనా మధ్యరాత్రులు లేచినా దేవుణ్ణి ఆరాధించవచ్చు. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకి వెళ్ళడం కదా, అక్కడ అవన్నీ మరి ఆచారాలన్నీ జరిగించుకొని తిరిగి రావడం ఇలాంటివి లేదు. ఎప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఆయన 24/7 అవైలబుల్ కదా. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు ఆరాధన చేసినా ఆయన దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎలా ఆరాధించాలన్నది 22వ వచనంలో మనం చూస్తాం. మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము. స్థలముతో సంబంధం లేదు, సమయముతో సంబంధం లేదు, సత్యముతోనే మన సంబంధం ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ సత్యం ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తే. అందుకే 24వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. దేవుడు అంటే తండ్రి, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, సత్యం అంటే ప్రభు అయిన క్రీస్తు. ఈ ముగ్గురు కలిసి మనల్ని సిద్ధపరిచి ఆరాధనకి నడిపిస్తారు. ఇది ఆరాధన సత్యం. దీన్ని మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో ఎలాగ ఆరాధన చేశారు? పాత నిబంధనలు ఎలాగ ఆరాధన చేశారు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించును. కొత్త నిబంధనలు ఎలాగ ఆరాధన చేస్తున్నాం? ఆత్మతో. రెండిటికి తేడా ఏంటి? ప్రాణముతో ప్రభువుని సన్నిధించేది, ఆత్మతో ప్రభువుని ఆరాధించేది. ఈ రెండిటికి తేడా ఏంటి? ప్రభువు ఆత్మ. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అవసరమైనప్పుడే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. కానీ కొత్త నిబంధనలో మనకు స్థిరమైన ఆత్మనిచ్చాడు కనుక మనము ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి మనము ప్రభువుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. ఇక్కడ మరి మా పేతురు విషయంలో మనం చూస్తే ఆ యేసు ప్రభు అదే అంటున్నాడు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు కానీ కదా, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. తండ్రి యొక్క ఆలోచన ఎవరికి తెలుస్తుంది? తండ్రి యొక్క ఆలోచన. కుమారుడంటే మనకు 1 కొరింథీ 2వ అధ్యాయంలో మనం చూస్తే తండ్రి యొక్క సంగతులు దేవుని ఆత్మకే తెలుసును. దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే తెలుసును కానీ మనిషికి తెలియదు. కనుక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనకు బయలుపరిస్తేనే మనము పరలోకపు సంగతులు సత్యాలు మనము తెలుసుకొనగలం. ఇక్కడ సీమోను బర్యోనా అంటే అర్థం ఏంటంటే, సీమోన్ అంటే వినుట, యోనా అంటే పావురము లేక పరిశుద్ధాత్మని అర్థం వస్తున్నది. పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా సీమోను పేతురికి ఈ యేసు ప్రభుని గురించిన సత్యము బయలుపరిచినప్పుడు అది అందరి ఎదుట పేతురు ఈ సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు. నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పి ఈ యొక్క సీమోను ఆ మాట చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క సత్యాన్ని యేసు ప్రభుని గురించిన సత్యాన్ని బయలుపరిచాడో అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు ధన్యుడవు, నీవు ధన్యుడవు. కనుక ఈ ధన్యత మనకు ప్రతి ఆదివారము అందరము కలిసి వచ్చినప్పుడు ఈ ధన్యత మనము పొందుకుంటున్నామా? ఈ ధన్యత మనకు కలుగుతున్నదా? దేవుడు నువ్వు ధన్యుడవు అని చెప్తున్నాడా? ఇలాంటి ధన్యత మనకు కావాలని దేవుడు ఆశిస్తుంది. ధన్యత అంటే అర్థమైంది? ధన్యత అంటే అర్థమైంది? బ్లెస్డ్ ఆర్ట్ thou. బ్లెస్సింగ్ అంటే అర్థం ఏంటి? నిన్ను ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోకి
తీసుకొని వెళ్ళడం కదా. ఇంతకుముందు గత వారము నీవు ఒక స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నీవు ధన్యుడమైనందుకు ఇంకొక స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తున్నాడు. ఆయనకి ఇంక మరింత దగ్గరగా నిన్ను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడికి సంఘముగా కూడి వచ్చి మనం బహిరంగ ఆరాధన చేసే ముందు మన వ్యక్తిగత ఆరాధన చాలా ప్రాముఖ్యం. ప్రతి దినము మనం చదువుతున్న వాక్య భాగంలోంచి మనము ఆ క్రీస్తుని గ్రహించాలి. కొత్త నిబంధనలో నేరుగా క్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడు, పాత నిబంధనలో ఒక ఛాయగా నీడగా ఉన్నాడు. కనుక నేను చాలామందికి చెప్తాను, కొంతమంది యవనస్తులు పిల్లలు పాత నిబంధనలు చదువుతారు. ఎందుకని చెప్పండి, కథలు బాగుంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది యేసు ప్రభుని. కొత్త నిబంధన చదవండి అని నేను చాలామందికి చెబుతూ ఉంటాను. కొత్త నిబంధనలో క్రీస్తు స్పష్టంగా ప్రత్యక్షంగా నేరుగా మనకు కనిపిస్తాడు. పాత నిబంధనలో గూఢంగా ఉంటాడు. అవన్నీ మనం తెలుసుకోవాలంటే కొత్త నిబంధన మనకు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము ప్రతిదినము ఆ క్రీస్తు యేసును మనము గ్రహిస్తామో అప్పుడు ఆ దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షతను బట్టి ప్రభువుని ప్రతిదినము మనము ఆరాధిస్తూనే ఉంటాం. అప్పుడే ఆదివారమున మనమందరం కూడి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసును జ్ఞాపకం చేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఎందుకు కూడి రావాలా, సంగముగా కూడి ఎందుకు రావాలా ఆదివారం? ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి. కానీ చాలామంది నేను గమనించాను, ఆయనను కాదు జ్ఞాపకం చేసుకునేది, మనల్ని జ్ఞాపకం చేసుకుని. ఒకప్పుడు నేను పందిని కుక్కను బుర్రలో బొరలాడాను, ఇలాంటివి ఆరాధనలు స్తుతుల్లో చెల్లించేవాళ్ళు మనం చూస్తుంటున్నాం. అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఈ వారపు దినాల్లో క్రీస్తు యేసుగా ప్రత్యక్షత నీకు కలిగినప్పుడు నువ్వు ఆయన గురించే జ్ఞాపకము చేసుకోవాలి. మన పాత స్థితి ప్రస్తుత స్థితి కాదు. రక్షకుడు ముఖ్యం, తర్వాతనే రక్షణ. మన ఆలోచనలో మన హృదయాలలో మన రక్షణ గురించిన సంగతులు ఉండవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన ప్రముఖమైన ఉద్దేశము మన ప్రభువుని జ్ఞాపకం నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయి, ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మనము ఆ యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షత మనకున్నట్లయితే ఆయనను గురించిన జ్ఞాపకము జ్ఞాపకం అన్నమాట మనం గుర్తు చేస్తే ఏమొస్తుంది, మనకు ఏం జ్ఞాపకం వస్తుంది? దేవుడు ఎందుకు ఆ మాట చెప్పాడు? అదే జరుగుతున్నది. నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటే మనము ఆయన్ని మర్చిపోయి ఆయన్ని పక్కన పెట్టి మనల్ని జ్ఞాపకం చేసుకునే ప్రమాదం ఉన్నది. కనుక అది దేవునికి అంగీకారం కాదు. నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకోకుండా వదిలివేస్తే అది వ్యర్థమైన ఆరాధన అవుతుంది. కానీ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని మనము ఆయన్ని హెచ్చించినట్లయితే దేవుడు అప్పుడు అంటాడు, నీవు ధన్యుడవు. ఇంతకీ ధన్యత ఏంటి ఇక్కడ మీరు చెప్పగలరా? పేతురు చేసిన ఆ ఆరాధనని యేసుప్రభు అంగీకరించి నీవు ధన్యుడు అన్నాడు. ఇంతకీ ఆ ధన్యత ఏంటంట? అక్కడే ఉంది కదా, మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. బండ క్రీస్తు, పేతురు అనగా రాయి, బండలో రాయి ఒక భాగము కదా. సంఘ నిర్మాణంలో నీకొక పాత్ర, నీకొక భాగము నేను ఇస్తాను అని చెబుతూ ఇంకేమన్నాడు కింద? పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని. తాళం ఇచ్చేశాడు. ఇంకా నీ ఇష్టం, నువ్వు తిప్పితే కదా, ఇంకా నువ్వు తిప్పితే మొత్తము అనేక ఆత్మలు పట్టబడతాయి. ఇది ఎప్పుడు జరిగింది? ఈ తాళాన్ని ఎప్పుడు వాడాడు? ఈ తాళం ఎప్పుడు తిప్పాడు? పెంతెకొస్తు దినాన. ఎంతమంది రక్షణ పొందారు చెప్పండి? 3,000 మందికి పైగా కదా. ఒకవేళ దేవుడు మనకు కూడా ఇచ్చి ఉండవచ్చు. దేవుడు మన ఆరాధనని మెచ్చి ఇదిగో నీవు ధన్యుడు అని చెప్పి ఈ తాళపు చెవి నీకు నాకు ఇచ్చి ఉంటే దాన్ని వాడుతున్నామా? దాన్ని తిప్పుతున్నామా? అందుకని ఆ పాట కదా, ఒడ్డు చేరి నీ ఎదుట నిల్చున్నప్పుడు రక్షక. ఒక పత్రిక మనం ఇస్తున్నామా? ఒకరికి సువార్త చెబుతున్నామా?
కదా. ఇప్పుడు బహిరంగ సువార్త అవకాశం లేదు, చాలా తక్కువ. కనుక మనము వ్యక్తిగతముగా సువార్తని ప్రకటించాలి. వ్యక్తిగతముగా సువార్తని మొన్ననే ఒక సహోదరుడిని చంపివేశారని మనకందరికీ తెలుసు. అది ఆయన బహిరంగంగా వారిని ఖండించాడని, వాళ్ళు చంపివేశారన్న అనుమానము ఉంటున్నది. ఏదైతే బట్టికి నువ్వు అటు నార్త్ ఇండియా సైడ్ వెళ్తే ఇట్లా మీటింగ్ పెట్టుకున్నందుకే వచ్చి తంతున్నారు. నువ్వు ఎక్కడ ప్రకటించాల్సిన అవసరంలే, ఇట్లా మీటింగ్ పెట్టుకున్నందుకే వచ్చి కొడుతూ ఉన్నారు, చంపుతున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి మనము ప్రస్తుత కాలంలో ఉంటున్నది. ఇక్కడ హైదరాబాదులో చాలా వరకు బెటర్, కానీ రానున్న కాలంలో ఇంకేమవుతుందో మనకు తెలియదు. ఏమైతేనేమి మనము అనేకుల రక్షణార్థమై మనము ప్రార్థించాలా, ప్రకటించాలా కదా. దేవుడిచ్చిన అవకాశం, మీ పనిచేసే స్థలములో కదా నీవు దేవుని యొక్క సాక్షిగా నీవు ఉన్నావా? నిన్ను చూచి అనేకులు మరి రక్షణ పొందినట్లు మరి వారికి సువార్త ప్రకటిస్తున్నామా లేదా? జోబులో ఒక పత్రిక పెట్టుకోండి, కనీసం ఒక దినానికి ఒకరికైనా సువార్త మనం అందిస్తాం కదా. యేసు ప్రభు గురించి మాట్లాడదాం. ఇదిగో యేసు ప్రభు రక్షకుడు, లోకరక్షకుడు, మన పాపముల నిమిత్తము మనకు బదులుగా ఆయన శిలువలో మరణించాడు కదా అన్న చిన్న సువార్తను మనము ప్రకటిస్తాం. కనుక పని చేసేది మన పని కదా, ప్రకటించేది మన పని, దాన్ని దీవించి అభివృద్ధి పరిచేది అది దేవుని యొక్క పని అని మనం చూస్తాం. పౌలు అదే చెప్తున్నాడు కదా, నేను నాటితిని అపోల్లో నీళ్లు పోసాను, అభివృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కనుక సంఘం యొక్క నిర్మాణంలో ఈ ఆరాధన యొక్క పాత్ర చాలా గొప్పది. మొట్టమొదటిగా సంఘము లోపట మనకు పని ఉన్నది. సంఘము లోపట సంఘ నిర్మాణము జరగాలంటే సంఘము లోపట సంఘముగా చేరి వచ్చినప్పుడు మన యొక్క పాత్ర ఎలాగున్నది? ఒక సామెత ఉన్నది కదా, ఇంట గెలిచి రచ్చ గెలిచాలని. ఇక్కడ మనం గెలిస్తే బయట కూడా గెలవగలం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన అంశముగా మనం చూస్తున్నాం. మన ఆరాధన ఎలాగున్నది? వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ వర్షిప్ కదా. నేను చక్కటి మాటలు ఉపయోగించి గొప్ప ఆరాధన చేయొచ్చు, మీరందరూ ఆమెను చెప్పచ్చు, కానీ దేవుడు నా ఆరాధనకి ఆమెను చెప్పకపోతే అది మీరందరూ మెచ్చుకున్నా, మీరందరూ ఆమెను చెప్పినా అది వ్యర్థమే. కనుక దేవుణ్ణి మెప్పించాలా. అది దేవుడి నుంచి వచ్చిన ఆరాధన అయితే దేవుడు మెచ్చుకుంటాడు. అది దేవుడు ఇవ్వని ఆరాధన నేనెంత గొప్పగా చేసినా అది దేవుడు ఆమెన్ చెప్పడు. రెండవ సంగతి మనం చూస్తాం, చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 2వ వచనం. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చుని ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తి తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములకు పూచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. చాలు. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే పస్కా పండుగకు 6 దినముల ముందుగా యేసు ప్రభు బేతనీయకు వచ్చినట్టు మనం చూస్తాం. ఇంకా 6 దినాలు ఉంది పస్కా పండుగ. దానికి ముందు బేతనీయకు వచ్చినప్పుడు మరియ ఏం చేసింది? మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇలాంటి ఆరాధన ఎవరైనా చేస్తున్నారా? మనం ఆరాధన చేసిన తర్వాత ఈ అత్తర వాసన వస్తున్నదా? ఇల్లు అత్తర వాసనతో నిండెను. ఇలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. అటు దేవుణ్ణి సంతోషపెట్టి ఇటు సంఘ విశ్వాసులను కూడా సంతోషపెట్టిన అనుభవం ఇక్కడ కనిపిస్తుంటున్నది. యేసు ప్రభువుని ఎప్పుడైతే ఆయన పాదముల మీద పోసి కదా ఆ అత్తరు పోసి ఆయనను గనపరిచిందో, మౌనంగా గనపరిచింది కదా, మౌనంగానే గనపరిచింది. ఏ ఒక్క మాట లేదు. కానీ యేసు ప్రభు అంగీకరించాడా లేదా? ఆమె చేసిన ఆరాధనని యేసు ప్రభు అంగీకరించాడు. మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, మిగతా వాళ్ళకి కోపం వచ్చింది, శిష్యులకి కోపం వచ్చింది. పైగా దీన్ని నమ్మి బీదలకు ఇవ్వచ్చునే అని చెప్పి అంటున్నారు. కానీ యేసు ప్రభు అన్నాడు, నేను
ఈమె ఆరాధనను అంగీకరించాను. ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ యొక్క పని చేసినది. మొట్టమొదటి సందర్భంలో యేసు ప్రభువు వచ్చినప్పుడు మరియ యేసుక్రీస్తు పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వినుచుండాను. మార్త ఏం చేసింది? కిచెన్లో బిజీగా ఉన్నది కదా. ఆమెమో పని చేసుకుంటుంది, వంట పని చేస్తూ ఉంది కదా. ఈమెమో హాయిగా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుంది. బహుశా నేను అనుకుంటాను, ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్ళు బాగా మండినట్టున్నాయి, ఆ కత్తి పట్టుకుని అట్టే వచ్చి ఉంటుంది యేసుప్రభు దగ్గరికి. పోనీ మరియతో ఆ మాట చెప్పుండొచ్చు, కానీ ఆమె నేరుగా వచ్చి యేసుప్రభుని ఏమంటుంది? నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడుతుంటే నా సహోదరిని మరియని నువ్వు పంపించాలా, నాకు సహాయం చేయమని పంపించాలా, కానీ ఆమెను నీ పాదాల దగ్గరే కూర్చోబెట్టుకొని ఆమెకి బోధ చేస్తున్నావు. యేసుప్రభు అన్నాడు, మరియా మరియా, నువ్వు అనేక పనుల విషయమై చింత కలిగి ఉన్నావు. మరియ ఉత్తమమైనది ఏర్పరచుకునేది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. యేసుక్రీస్తు పాదాల దగ్గర నిత్యత్వపు విలువలు కలిగిన బోధ ఉన్నది. మనం ఆరాధన, శ్రేష్టమైన ఆరాధన, దేవుడు అంగీకరించే ఆరాధన మనం చేయకముందు ఆయన పాదముల దగ్గర గడిపిన అనుభవం మనకు కావాలి. వాక్యము వినుట, తర్వాత లాజరు లేపబడకముందు మరియా మరలా వెళ్ళి ఆయన పాదముల మీద పడినట్టుగా మనం చూస్తాం. ఇది 3వసారి ఆయన పాదముల దగ్గర పడి ఉంటున్నది. మరియా అంటే అర్థం తెలుసా మీకు? మరియా అంటే అర్థము తిరుగుబాటు. ఇక్కడ తిరుగుబాటు చేసిందా? దేవునికి విధేయురాలుగా ఉన్నదా? అంటే మన స్వభావం ఎలాంటిదంటే తిరుగుబాటు స్వభావమే. మనమందరము బలహీనులమే, మనమందరము దేవునికి ఇష్టమైన వారము కాకపోయినప్పటికీ దేవుని పాదముల దగ్గర మన సమయం గడిపినప్పుడు మన స్వభావము కదా మారిపోతుంది. దేవునికి ఇష్టమైన స్వభావంగా దేవుడు తన వాక్యము చేత, ప్రార్థన చేత మార్చివేస్తాడన్నది దీన్ని బట్టి అర్థమవుతున్నది. అప్పుడే మనం ఆయనకి అంగీకారమైన ఆరాధన చేయగలిగిన వారముగా మనం ఉంటాం. ఇక్కడ మరియకి దేవుడిచ్చిన ధన్యత ఏంటి? ఇంత మంచి ఆరాధన చేసినప్పుడు దేవుడు మరియకి ఇచ్చిన ధన్యత. పేతురికేమో తాళపు చెవులు ఇచ్చి, నీ ఇష్టం, నువ్వు తిప్పితే అనేక ఆత్మలు రక్షణ పొందుతాయి. ఇక్కడ మరియ విషయంలో దేవుడిచ్చిన ధన్యత ఏంటి? ఆమె ఆ ఆరాధనను అంగీకరించాడు. ఇప్పుడు ఏమని ధన్యత ఇస్తున్నాడు? ఈమె నా భూస్థాపన నిమిత్తము చేసిందని చెబుతూ కదా. ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈమె జ్ఞాపకార్థముగా ప్రపంచంలో ఎక్కడా సువార్త ప్రకటించినా కానీ ఈమె పేరు, నువ్వు ఎక్కడికి వెళ్లకుండానే నువ్వు చింతల్లోనే ఉండి, ఒలీవ ప్రార్థన మందిరంలోనే ఉండి ప్రపంచమంతా నీ పేరు ప్రకటించబడేటట్టు దేవుడు చేస్తాడు కదా. దేవుడు చేస్తాడు. అంత గొప్ప ధన్యత, ఘనత ఒక నిజమైన ఆరాధనలో దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ, కొంతమంది ఇద్దరు ఒకటే అంటారు, కానీ నేను దానితో ఏకీభవించాను. ఎందుకంటే ఆమె సీమోని ఇంట పస్కా పండుగకు 2 దినాల ముందు చేసింది. ఈమె పస్కా పండుగకి 6 దినాల ముందు తన ఇంటిలోనే చేసింది. ఆమె తల మీద పోసింది, ఈమె పాదముల మీద పోసింది. తల పాదములు కలిపితే క్రీస్తు యొక్క సంపూర్ణ శరీరము మనకు కనిపిస్తుంది. మనమందరము ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు రకరకాల ప్రత్యక్షతలు, క్రీస్తుని గురించిన ప్రత్యక్షత. ఈ ఒక సహోదరికి పాదాల గురించిన ప్రత్యక్షత వస్తే, ఇంకొక సహోదరికి శిరస్సును గురించిన ప్రత్యక్షత వచ్చింది. వారిరువురు కలిసి క్రీస్తును సంపూర్ణముగా దేవునికి సమర్పించిన ఆరాధన అక్కడ కనిపిస్తున్నది. మనమందరం ఎందుకు చేరి రావాలా కదా? ఆ ఒక్క తోమానే లేడు, మిగతా 10 మంది ఉన్నారు కదా. ఒక్క తోమానే లేడు, దానివల్ల ఎంత అసంపూర్ణత కనిపిస్తున్నది. తోమా యేసు ప్రభువునే అనుమానించాడు కూడా. నువ్వు ఒక్క దినాన, ఒక్క ఆదివారము మిస్ అయితే దానివల్ల ఎంత గొప్ప నష్టం, నీకే నష్టం. ప్రభువుని అనుమానించేంత ఆ స్థాయిని మనము అక్కడ గమనించవచ్చు. ఎన్ని పనులున్నా, ఎన్ని ఆటంకాలున్నా
నిజమైన సిద్ధపాటు కలిగిన వ్యక్తి కదా ఇక దేవుని కొరకు ఆగలేడు. అన్నిటిని అధిగమించి ప్రభు కొరకు ముందుకు వస్తాడు. ఏ ప్రిపేర్డ్ హార్ట్ విల్ నెవర్ టారీ అనే సామెత ఇంగ్లీష్లో ఉన్నది. నిజముగా సిద్ధపడిన ఆత్మ ఇంకా ఆలస్యము చేయదు, ఇంకా ఆగదు కూడా. ఎవరు ఆపలేరు. కనుక మనము ఈ క్రీస్తు యేసును సంపూర్ణంగా ప్రదర్శించడానికి ఆయన ఒక్క భాగం మిస్ అయినా కానీ క్రీస్తు యేసు యొక్క శరీరంలో అదేం తెలియజేస్తుంది? ఆయన అసంపూర్ణుడు కదా. ఆయన అంగ వైకల్యము కలిగిన వాడుగా మనము ప్రదర్శించిన వారం అవుతాం. అది దేవునికి ఇష్టమేనా? క్రీస్తు యేసు సంపూర్ణముగా ఆయన బలి చేయబడ్డాడు. దహన బలి అంటే అర్థమైంది? దహన బలి అంటే అర్థమైంది? ఏది మిగలదు, ఇంకా మొత్తము దహించబడవలసిందే. ఒక్కటే విడవబడింది. ఏది? దహన బలిలో చర్మము, గొర్రె యొక్క చర్మం ఒక్కటే, అది యాజకుని అగును. ఆదామవ్వలకి చర్మపు చొక్కాయలు ఎట్లా వచ్చినాయి? ఆదామవ్వలకి చర్మ చొక్కాయలు ఎట్లా వచ్చినాయి? ఆ గొర్రె పిల్లను వధించి ఆ చర్మాన్ని తీసి కదా వారికి చర్మపు చొక్కాయలు. ఇప్పుడు గొర్రెకి వస్త్రము ఏమవుతుంది? గొర్రె పిల్లకి వస్త్రం చర్మమే. ఈ చర్మాన్ని తీసివేస్తే ఆ గొర్రె దిగంబరి అవుతుంది. కనుక యేసు ప్రభు కూడా ఆయన శిలువలో దిగంబరిగా వేలాడి, ఆయన నా వస్త్రముల కోసం చీట్లు వేసుకున్నారని చెప్పాడా లేదా? ఆయన శిలువలో దిగంబరిగా వేలాడి మనకు ఆ వస్త్రం, నీతి వస్త్రము, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రము మనకు అనుగ్రహించిన ఆ సంగతి మనకు బైబిల్ స్పష్టంగా చెబుతున్నది. కాబట్టి ఈ యొక్క సంఘ నిర్మాణంలో మన యొక్క పాత్ర ఎలాగున్నది? ముఖ్యంగా మొట్టమొదటిగా ఆరాధన, స్తోత్రము, స్తుతి మనము చెల్లించబద్దులమై ఉంటున్నాం. మూడవది మనం చూస్తాం 40వ కీర్తన 3వ వచనం చూడండి. 40వ కీర్తన 3వ వచనం. మన దేవుడు తన నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మికరించారు. చాలు. ఎవరంట? తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును నేను పలికితిని అంటున్నాడా? నేను పలికితిని అంటున్నాడా? మన దేవుడు నా నోట. ఎవరు ఉంచాలా? నేను ఆయనకి స్తోత్ర గీతము పాడాలన్నా, కొత్త గీతం పాడాలన్నా నా నోట ఎవరు ఉంచాలా ఆ గీతాన్ని? ఇర్మియా అన్నాడు, నేను బాలుండండి, నేనేం మాట్లాడతాను అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నీవు నోరు తెరిస్తే నేను దాన్ని నింపుతాను కదా. నా సొంత గీతం నేను పాడడానికి లేదు. చాలాసార్లు చాలామంది ఆరాధనలో ప్రతి ఆదివారం అదే పాట. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, రండి ఉత్సాహించి పాడుదాం. ఇక్కడ కాదులే, హైదరాబాద్లో కాదు, వేరే చోట. రండి ఉత్సాహించి పాడుదాం, ఇంకా దాన్ని మార్చేదిలే అన్నా, ఇట్లా కాదన్నా, వేరే ఏదన్నా కొత్త పాట పాడుదాం, మంచి పాట పాడుదాం, ఆరాధనకి లేదా ఇదే రండి ఉత్సాహించి పాడుదాం. ఏమంటున్నాడు ఇక్కడ? నీ ఆరాధన నిజమైన ఆరాధన, నీ స్తోత్రము నిజమైన స్తోత్రముగా ఉండాలంటే ఒక కొత్త గీతము ఉండాలా. ఆ కొత్త గీతం కూడా ఎవరిస్తారు అన్నా? కొత్త పాటలు రాసి కొత్త పాట పాడి కదా, ఎందుకంత కష్టం అంటారా? కాదు, అది అట్లా కాదు. స్తోత్రము వేరు, స్తుతి వేరు. గుర్తుపెట్టుకోండి. చాలామంది దీన్ని రెండు కలిపేస్తున్నారు. స్తోత్రము హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం అనే మాట. ఇది దేవునికి సంబంధించిన మాటే. ఉదాహరణ చెప్తాను. దయ్యాలు దేవునికి స్తోత్రము చెప్తాయా, స్తుతి చెప్తాయా? అపవాది యేసు ప్రభుని శోధించినప్పుడు నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైనా యెహోవా మొక్కి నీవే సేవించాలా. దయ్యాలు దేవుణ్ణి ఆరాధిస్తాయి, లేకుంటే స్తోత్రం చెప్తాయి. ఆయన ఏమన్నాడు? ఇప్పుడు సేనాదయం పట్టిన వ్యక్తి ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడమైన క్రీస్తు అంటున్నాడు. ఆయనకు మొక్కి
ఇంగ్లీష్లో వర్షిప్డ్ అని ఉన్నది. దయ్యాలు దేవుణ్ణి ఆరాధిస్తాయి, స్తోత్రం చెబుతాయి, కానీ స్తుతి చెల్లించావు. స్తుతి అంటే అర్థమైంది, నువ్వు నన్ను దయ్యంగా చేసినందుకు నీకు స్తుతులు, కృతజ్ఞతాస్తుతులను చెప్పగలవా? పడిపోయిన దేవదూతల నిమిత్తము దేవుడు రక్షణ కార్యం చేయలేదు, కానీ మన కోసము ఆయన రక్షణ కార్యం జరిగించాడు. స్తోత్రం అనే మాట దేవునికే చెందుతుంది. అది కూడా చాలామంది ఈ పెంతెకొస్తోళ్ళు హల్లెలూయా హల్లెలూయా అంటారు. పలాని సహోదరుడు దగ్గాడు, హల్లెలూయా, తుమ్మాడు, హల్లెలూయా, మీనింగ్లెస్ కదా. ఎప్పుడైనా నువ్వు హల్లెలూయా చెప్పినప్పుడు దేవుని యొక్క గుణగణాలని నువ్వు చెబుతూ దానికి హల్లెలూయా చెప్పవలసి ఉంటుంది. అందుకని 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? చీకట్లో నుంచి వెలుగులోకి ఎందుకు పిలిచాడంట? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయము. ఆయన గుణాతిశయాలను ప్రచురపరచాలంటే ఆయన గుణాలను మనము తెలుసుకొని ఉండాలి, అప్పుడే దానిని ప్రచురపరచగలం. కనుక యేసు ప్రభు ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయనకి స్తోత్రము చెల్లించబద్ధులమైంటున్నాం. ఆ స్తోత్రము మన జీవితాల్లో జరిగిన, భూమి మీద జరిగిన, వ్యక్తిగత జీవితాల్లో జరిగిన దానికి దేనికి మనము వర్తింప చేయలేము. ప్రైజ్ గాడ్ ఫర్ వాట్ హీ ఈస్. ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం ఆయనకి స్తోత్రము చెల్లించబద్ధులమే. ఆయన మన కొరకు చేసిన దానిని బట్టి, మన జీవితాల్లో జరిగించిన దాన్ని బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమే. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ జోసెఫ్ బ్రదర్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా అని చెప్పితే ఏమవుతుంది? యేసు ప్రభువుని ఏ స్థాయికి తీసుకొని వచ్చా? అది తప్ప కరెక్టా? అది నిజమేనా? దేవుడు దాన్ని అంగీకరిస్తాడా? లేదు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్న ప్రభువుని మనము కింద స్థాయికి దిగజార్చడానికి వీలు లేదు. ప్రభువుకి చెందిన ఘనతని మనము ఆ ఘనతకి తగ్గట్టుగానే మనము చెప్పవలసి. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. కనుక ఆయన ప్రేమను బట్టి, ఆయన విమోచకుడు కనుక ఆయనకు మహిమ ప్రభావమును అక్కడ చెల్లిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. ఇక్కడ 2 మాటలే కనిపిస్తున్నాయి, మహిమ ప్రభావము. తర్వాత మనము 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాం. ఆఖరి వచనము 10. 54 పెద్దలు సాగిపడి యుగయుగములు జీవిస్తున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి నేను దానిని బట్టి సృష్టింపబడింది కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొందనారు అని చెప్పచ్చు. తమ కిరీటంలో ఆ సింహాసనం ఎదుట వేసి. చూసారా, 1వ అధ్యాయంలో మహిమ ప్రభావం అన్నాడు, ఇక్కడ మహిమ ఘనత కలిపాడు. కనుక మనము దేవునిలో ఎదిగే కొలది మన ఆరాధన కూడా, ఆయన గురించిన ఆరాధన పెరుగుతూ పోవాలి. ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయంలో కూడా ఇంకా చాలా సంగతులు కనిపిస్తాయి. 13వ వచనం, 12, 13. గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండేవి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగములు కలుగునుగా చెప్పి వింటిని. సో స్తోత్రము కలిసింది ఇక్కడ. సో దేవునితో మనము సమయము సంబంధము కలిగి ఉన్నప్పుడు మనము మన ఆరాధన కూడా బలపడుతూ ఉంటుంది. ఆయన గురించిన సంగతులు మనకు ఎక్కువగా తెలుసుకునే వారంగా ఉంటాము. ఇలాగూ మనము ఆయనకు మరింత దగ్గరగా అయ్యి మన ఆరాధన కూడా గొప్పగా దేవుణ్ణి గణపరిచేదిగా ఉంటుందని దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. అయితే 40వ కీర్తన 3వ వచనంలో తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతము, తనకిష్టమైన, తనకు స్తోత్ర రూపం అంటే తన్ను గణపరిచే
ఆ కొత్త గీతము ఆయనే మన నోట ఉంచుతాడు. మనము నోరు తెరవాలంతే కదా, ఆ కొత్త గీతము మన నోట ఆయన ఉంచుతాడు. మనము ఆ కొత్త గీతము పాడినప్పుడు ఏమవుతుందంట, దానివలన వచ్చే ధన్యత ఏంటి? దాని కిందనే ఉన్నది, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నేను చాలా సాక్ష్యాలు విన్నా. ఆరాధన చూచి నమ్ముకున్న వారు చాలామంది సాక్ష్యాలు విన్నా. మనకు మొదటి కొన్ని 11 అధ్యాయంలో కూడా ఉన్నది, ఇలాగూ మీరు చేసినప్పుడు నా మరణమును ప్రచురించుదురు. ఆరాధనలో సువార్త కనిపిస్తున్నది. మన క్రీస్తు యేసుని గురించి మనము జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి ధ్యానించినప్పుడు, ఇలాగ మనం చేస్తూ వచ్చినప్పుడు కదా, అనేకులు దానిని చూచి ఆయన యందు నమ్మిక ఉంచుతారు. ఆయన మరణాన్ని గ్రహించి అది వారికి సువార్తగా ఉన్నట్టుగా మనము చూస్తుంటున్నాం కదా. మన ఆరాధన ఇతరులని రక్షించేదిగా ఉండాల. ఇది గొప్ప ధన్యత. మన ఆరాధన ఎప్పుడైతే కొత్త గీతము, తనకు స్తోత్రం కొత్త గీతం మనం పాడతామో, అది అనేకులు రక్షణ పొంది కదా ఆయన్ని వెంబడించేవారుగా ఉంటారన్నది, ఆయన ఆరాధించేవారుగా ఉంటారన్నది దీన్ని బట్టి మనకు స్పష్టమవుతున్నది. ఎప్పుడైతే కొన్ని ఆత్మలు రక్షణ పొంది సంఘములో చేర్చబడతారో వారు సంఘానికి కదా, సంఘం యొక్క అభివృద్ధిలో వారు భాగంగా ఉంటారన్నది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 4వది మనం చూస్తాము, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండే వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. రేపు దేవుడు బహుమానం ఇవ్వబోతున్నాడు కదా. ఎవరికంటే ఇక్కడ దీన్ని బట్టి ఈ గ్రంథము దేనికోసం? ఆయన నామమును స్మరించేవారికి. ఆ గ్రంథంలో ఏముంటుంది? దేవుడు అంగీకరించిన ఆరాధన. అవును, నా నామమును గొప్ప చేశారు, నా నామమును స్మరించి నన్ను గొప్ప చేశారని దేవుడు ఆ గ్రంథంలో నీ పేరు నా పేరు రాసుకుంటాడు. అలాగూ చేయకుండా ఉంటే మనకేమీ బహుమానం ఉండదు. కనుక ఆయన నామమును స్మరించి ఆయన గొప్ప చేసినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు మనకు దేవుడు ఒక బహుమానాన్ని సిద్ధం చేస్తున్నాడు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ 4 సంగతులు మన మనసులో పెట్టుకుందాం. సంఘం యొక్క నిర్మాణములో ఆరాధన యొక్క పాత్ర అన్నది మనము స్పష్టంగా తెలుసుకోవాలి కదా. మనము సాక్ష్యం ఇచ్చేవారముగా, సువార్త ప్రకటించేవారముగా, ఆరాధనలోనే క్రీస్తుని గురించి సంభాషించేవారముగా, ఆయన నామను స్మరించేవారంగా ఉన్నప్పుడు దేవుడు మనకు గొప్ప ధన్యతను సిద్ధం చేసి ఉంచాడు. పేతురుకైతే తాళపు చెవులిచ్చాడు. సంఘం యొక్క నిర్మాణంలో ఒక భాగముగా ఆయనని చేసిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మనం కూడా భాగస్థులమే. ఆ తాళము మనకందరికీ దేవుడు ఇచ్చి ఉన్నట్లయితే ఆ తాళాన్ని మనము వాడవలసి ఉంటున్నది. తర్వాత సాక్ష్యం ఇచ్చేవారముగా మనం ఉండాలి. మరియా కదా, యేసుక్రీస్తు ఆయన భూస్థాపన నిమిత్తం ఈ కార్యం చేశానని ఆ సాక్ష్యాన్ని అక్కడ ప్రకటించిన స్త్రీగా మనం చూస్తుంటున్నాం. 3వది కీర్తన 43లో సువార్త. మనం ఆరాధన చేస్తున్నప్పుడు అవిశ్వాసులకు అది సువార్తను ప్రకటించిన వారమవుతాం. మలాకి 3:16లో సంభాషణ స్మరించుట. దీనివలన మనకు ఒక గ్రంథములో ఆయన నామమును స్మరించిన సంగతి ఆయన రాసుకొని రేపు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన బహుమానము ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి శ్రేష్టమైన ఆరాధన, దేవుడు అంగీకరించే ఆరాధన, దీవెనకరమైన ఆరాధన మనం చేసి ఆయన గణపరిచి హెచ్చించినట్లు సంఘ నిర్మాణములో ఆరాధన యొక్క పాత్ర ఎంత గొప్పదో మనం తెలుసుకొని దాని ప్రకారంగా చేసి ప్రభువును గణపరుచుదాం. మనం కూడా ధన్యత దీవెనలు పొంది ప్రభువు నామహిమార్థమై సంఘం యొక్క నిర్మాణం నిమిత్తమై మనం ఎంతగానో ప్రయాసపడి ముందుకు సాగునట్లుగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించగా దేవుడి మాటలు నేర్చుగా.